వాడనురా ఏడిన నా పరిబలుడు ఏడు లోకములో లేడు ఏడిన నా పరిబలుడు లోకములో లేడు ఏడు లోకములో లేడు ఏడు లోకములో లేడు నేను తమ తల్లియురా జమదాగిరి తండ్రియురా జమదాగిరి తండ్రియురా పరమేసి పలుపగోరి పురమందు వెలసిన పరమేసి పలుపగోరి పురమందు మరువా కావలిచెవరా మరువా అయ్యా నా యొక్క నామము నీంటివా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు అంతా విన్నవించండి ప్రభు నా యొక్క తల్లి అయినా రేణుక నీ తల్లి రేణుకాదేవి రేణుకాదేవి నా తల్లి అయినా జమదాగ్ని ముని నీ యొక్క తండ్రి జమదాగ్ని ముని నా యొక్క నామము పరశురాముడే అందరు నీ యొక్క నామం పరశురాముడు అయ్యా బ్రాహ్మణ కులం లోపల పుట్టావు క్షత్రియులు ధరించినట్టు చేతి లోపల గండ్రగొడ్డలి ఈ యొక్క బాణము పట్టావు ఎక్కడికి పోవచ్చున్నావయ్యా ఇక్కడ రాముడు అనేవాడు తిరుగుతున్నాడట అవును ఎలా ఉంటాడా రాముడు నాకు తెలుపు కదా ఓహో క్షత్రియ రాజులను వధ చేసి క్షత్రియుడు అనేటివాడు లేకుండా చేశావు నీవు పరశురాముడవు నీ పేరు పెట్టుకొని రాముడు అనేటివాడు ఎవరు నా పేరు పెట్టుకొని వచ్చుతున్నాడు వానికి అడ్డం ఎదిరిపోయేదని నిల్చుంటివా అవును సరే ప్రభు నీ ఇష్టం అట్లా పోకుండా అయినా అట్లా పోతే ఎవరు నేను అని పోయిన వాళ్ళు అయితే ముందుకు రాలేదు నేను అని పోతే ఓడిపోతావు అద్దు ఊకుండా రాలే రమ్మని కదా నా ముందుకు ఓహో వీరుడైతే నా ముందుకు రమ్మని వంటివా అవును అయ్యా ఎవరట ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడట అసలు ఎవరు వాళ్ళు అయ్యా ఈ యొక్క వనము లోపల జమదగ్ని ముని కుమారుడైన పరశురాముడు నా అంతటోడు ఎవడు రాముడు అనే పేరు ఎక్కడున్నది అనుకుంటా వస్తాండే నేను భయపడి వచ్చిన బ్రాహ్మణ కులంలో పుట్టింది కానీ కోపం అయితే బాగున్నది కోపం బాగున్నది భయపడ్డా మరి అంత దాడిసింది బొట్లు మనకు అంకితం లేదు అంతేనా అందుకే చెప్పండి నిలువు నిలువు రామ తొలుగా నివ్వలుగా నిలువు నిలువు తొలుగా నివ్వలు రామ తొలుగా నివ్వలు రామ నిలువు నిలువు రామ తెలిసే నీ యొక్క బలమెంతో శ్రీరామ తెలిసే నీ యొక్క బలమెల్లా శ్రీరామ బలమెంతా శ్రీరామ చెప్పదు విను ఎవరు మీరయ్యా ఎలా ఇట్లు పలికరయ్యా పుణ్యపురుష దేశికయ్యా పరశురామా మీరెవరు ఈ వలములో గొడ్డలి చేత పట్టి మరి బాణం ఒక చేత పట్టినవు గొడ్డలి ఒక చేత పట్టినవు మరి ఎందుకు తిరుగుతున్నావు ఈ వలము లోపల చెప్పాను రాజుల ఎంపినాను పరశురాముడను నేను రాజుల ఎంపినాను పరశురాముడను నిన్ను రాముడనగా నిన్నునే సాధించలేను నిన్నునే సాధించలేను
పరశురామ చెప్పగా వినుము. రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను, రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను, నేను రాముడు గాను ఆ యొక్క శ్రీరామచంద్రుడను అని చెప్పుచుంటుంది కదా. చెప్పగా విను. పుచ్చినట్టి శివుని వెళ్ళు పుట్టినట్టి శివుని వెళ్ళు పొదగ విరిచినట్టున్నాడు, చెచ్చర ఈ విల్లు నాడు చేతబట్టు చూస్తున్నాను, చేతబట్టు చూసేవాను, పుట్టినట్టి శివుని విల్లు పొదగ విరిచినట్టున్నాడు. పరశురామ పురహరిని విల్లు పుచ్చినట్టుది బట్టి విరిచి వివమున నీవు మురిసినావు, నాటి వలను నా ధనుసును బట్టి బాణము ఎక్కుబెట్టి బలము చూపు. పరశురామ అలా చెప్తుంటేవా చెప్పే విను. తెమ్మోని ధనసును కోపంబు నాకు ఆశయము కలుగుతున్నది కాబట్టి నీ ధనుసును తెమ్ము, ఇప్పుడే ఎక్కువ పెట్టేదను కదా. అపరాధిని కృపజూడు రామచంద్ర, ఉపజూడు రామచంద్ర, అలాగ్నము చేత నిన్ను కలిసినాను రామచంద్ర, కలిసినాను రామచంద్ర, కలిసినాను రామచంద్ర, కలిసినాను రామచంద్ర. అపరాధిని కృపజూడు రామచంద్ర, అపరాధిని ఉపజూడు రామచంద్ర, హరుడవుగా వయ్య నీవు శ్రీహరివి రామచంద్ర, హరుడవుగా వయ్య నీవు శ్రీహరివి రామచంద్ర, పరమాత్ముడవయ్య నాడు ప్రార్థన కొను రామచంద్ర, ప్రార్థన కొను రామచంద్ర. అపరాధిని కృపజూడు రామచంద్ర, అపరాధిని కృపజూడు రామచంద్ర, సీతమ్మాని పతిని శ్రీలక్ష్మీ రామచంద్ర, సీతమ్మాని పతిని శ్రీలక్ష్మీ రామచంద్ర, శ్రీలక్ష్మీ రామచంద్ర. నా తప్పులు మన్నించి నన్ను గోవగ రామచంద్ర, నన్ను గోవగ రామచంద్ర. అపరాధిని కృపజూడు రామచంద్ర, కృపజూడు రామచంద్ర. ధరణి నాసురబాధ దామునిత రామచంద్ర,
రామచంద్ర కరుణించుని నన్నిప్పుడు పరివరగా రామచంద్ర పరివరగా రామచంద్ర అపరాధిని కృపదూరుని రామచంద్ర కృపదూరుని రామచంద్ర పరశురామా అపరాధములు మన్నించి నా అందు కృపజోడు మీ తండ్రి. అలాగే చెప్పగలను. మరి నేను ఎక్కువెట్టిన బాణము వృధా కాకూడదు కదా, దీనిని ఎక్కడ విడవాలో తెలుపుము కదా. మరి సర్గములకు నేను సౌబానములు గట్టి ఉంచుకున్నవాడ ఉరివినాడా వెరివార్పు మీద వేరిదలంచగా అపముడి నాకు రామచంద్ర. పరశురామా అలాగే చెప్పగలను విను. భ్రమనుండవటంచు పరిపరి విధముల వినచేసియుంటి వినక ఇట్లు వాదు చేసిదివి నీవు వేకుమాపనం బ్రతుకలేవు నాదు బలము చూడు. పరశురామా నీవు తెలియక ఎవరు అని తెలియక చాలా కోపం చేస్తుంది కానీ నా యొక్క బాణం వృధా కూడా ఎక్కడ తెలుపు కదా. అదిగో ఆ యొక్క పరశురాముడు క్షత్రియ రాజుల తలలు బట్టి స్వర్గానికి మెట్టు కట్టాడు. ఇంకొక 3 మెట్లు శిరస్సులు తప్పబడ్డాయి స్వర్గానికి. అదిగో అవిటికి యజమాని వలె ఆ శ్రీరామచంద్రుడు ఎక్కువెట్టిన బాణము ఆ మెట్ల మీదకి ఆ శిరస్సుల మీదకి ప్రయోగించాడు. అవి మొత్తం కూలి మైసామావుడి పట్టణంలో కూడా మైసామావుడి కోటలు ఉంటాయి. నన్ను ఇందువలన కుందరదన ఎవరో తెలుసా నీకు? ఏమో నాకు తెలియదు. నువ్వెవరు 90 ఏళ్ళ వయసుకున్నాగా తెలియదు. అమ్మ సోడు ఎప్పుడు చూడలేదా నువ్వు? ఎప్పుడు చూడలేదు అమ్మ. దశరథ మహారాజు గారి రెండవ భార్య అయిన రెండో భార్య కైకాదేవి గారి కైకాదేవి దాసిని నేను.
దాసిదాని. అవును మరి. దాసిదాని గింత కట్టుకున్నావంటే ఇక ఓహో, నువ్వు 90 ఏళ్ళకున్నా గానీ ఇంత అందంగా ఉన్నావు. మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు? నేను ఆ మహారాణి దగ్గరికి వెళుచున్నాను. ఓహో, మందార అంటే కైకాదేవిని చిన్నప్పుడు అల్లారుపతి ఎత్తుకొని పెంచావు, ఇప్పుడు భరతుని ఎత్తుకొని పెంచావు. అంటే ఆ కైకాదేవి తల్లిగారింటి కడికి ఎత్తున దాస్తాను. అవునవునవును, మందార. అవును. సరే, ఇప్పుడు ఎక్కడ నీ యొక్క తల్లి దగ్గరికి పోవచ్చుందివా? నేను సరే పో. జనక మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలించాను. కావున నేను వృద్ధున్నాను. ఇప్పుడు నా 4 కుమారులు పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రులకు పట్టాభిషేకం చేసి నేను సెలవు వేసి వెళ్ళను. ఏ విధంగా చెప్పాలో తెలుపు చూడు. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అని మనపురంలో సాధింపు చేయము. శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం కట్టగానే సాధింపు చేయమని చూస్తున్నా. సరే ప్రభు, నువ్వు అన్నట్లే చేస్తున్నాను. రేపు 2వ యామరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ ఇళ్లలో అయోధ్యాపురి వాసులకు తెలియజేయనది ఏమనగా రేపు 2వ యామరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమా? శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం అంటే అప్పుడు ఆ కౌసల్యాదేవి రాజమాత అవుతుంది. నేను కైకాదేవి దగ్గర ఇప్పుడు దాసి పని చేస్తున్నాను కదా, అప్పుడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం అయితే నేను వెళ్ళి కౌసల్యా తల్లికి నేను దాసి చేయవలసి వస్తుంది. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. నేనుండగా శ్రీరామచంద్ర వారికి ఎలా పట్టాభిషేకం జరుగుతుందో మందారా, మీకు మీరు ఈ వార్త విని ఉంటిరా? ఏమిటది? మన అంతాపురంలో చాటింపు చేయించిరి. ఏమిటది? కట్టితే అప్పుడు కౌసల్యాదేవి రాజమాత అవుతుంది. అప్పుడు మీ స్థానం ఏంటో తెలుసుకోను. నేను ఆయన శ్రీరామచంద్రుడు మహారాజు అయినచో మీ దగ్గరికి దాసిపనులకు రావడం కుదరదు తల్లి. ఆహా దాసి, ఎంత మధురమైన విషయం చెప్పింది. అయితే నేనేం చేయదును? నేను చెప్పేటప్పుడు వినదవా? చెప్పు. వినవమ్మ కైకేయి నీ భర్త దశరథుని, వినవమ్మ కైకేయి నీ భర్త దశరథుని, నీ భర్త దశరథుని అలనాటి వరము
తల్లి, దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నా కుమారుడైన భరతులకు పట్టాభిషేకం కట్టుమని శ్రీరామచంద్రుణ్ణి అరణ్యవాసము పంపమని నువ్వు కోరుకోను తల్లి. ఆహా మందారా, నీవు అనువిధముగానే నేను అబ్బరహీనులే పది ఉన్నది కాక మందారా. ఓకే. కైగా రాని కారణం ఏమిటి? వాళ్ళు అనుకోని నిన్ననే